హలో మై డియర్ బిలీవర్స్ ఇన్ జీసస్ క్రైస్ట్, వెల్కమ్ బ్యాక్ టు 180 టర్న్. లాస్ట్ వీడియోలో మత్తయి సువార్త 2వ అధ్యాయం మనం చూసాం. ఇంకా ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూసేయండి. ఈరోజు మనం 3వ అధ్యాయంలో ఉన్న సంగతులు చూడబోతున్నాం. ఇందులో బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి రాయబడింది. మాథ్యూ డిస్క్రైబ్స్ జాన్ ద బాప్టిస్ట్ యాజ్ ప్రొఫెసైడ్ ఫోరన్నర్ ఆఫ్ ద మెస్సయా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో ప్రవచించిన విధంగా దేవుని మార్గం సిద్ధపరిచి ఆయన త్రోవలు సరళం చేయుడి అని కేకలు వేయు ఒకని శబ్దము యోహాను గురించే అని మత్తయి చెప్తారు. When we see second verse, it says like this: Repent, for the kingdom of heaven is at hand. ఇదే వర్స్ని కొన్ని బైబిల్ వర్షన్స్లో చూస్తే రిపెంట్ అనే వర్డ్ని ఎలాబరేటివ్గా రిపెంట్ ఆఫ్ యువర్ సిన్స్ అండ్ టర్న్ టు గాడ్ అని రాయబడి ఉంటుంది. ఈ ఒక్క లైన్లో ఎంత మీనింగ్ ఉందో ఇప్పుడు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మొదటిగా రిపెంట్ గురించి పరిశీలిద్దాం. రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపం అని అర్థం. వీ షుడ్ నాట్ మిస్టేక్ కన్ఫెషన్ యాజ్ రిపెంటెన్స్. అంటే మన తప్పులన్నీ, మన చేసిన పాపాలన్నీ పూర్తిగా గ్రహించి అపరాధ భావం కలిగి దేవుడిని క్షమాపణ కోరితే దేవుడు క్షమిస్తాడు. అదే రిపెంటెన్స్ అనుకుంటాం, కానీ అది కేవలం అపరాధ భావం మాత్రమే అవుతుంది. ఇట్ వోంట్ బి ఏ కంప్లీట్ రిపెంటెన్స్. అఫ్ కోర్స్ నేను ముందు చెప్పినవన్నీ జరిగితే అది చాలా మంచి విషయమే అవుతుంది, కానీ పశ్చాత్తాపం అనేది కేవలం ఒక భావోద్వేగంగా మాత్రమే ఉండకూడదు. అది ఒక కార్యాచరణ అయి ఉండాలి. మీన్స్ రిపెంటెన్స్ షుడ్ నాట్ బి ఎ ఫీలింగ్, బట్ ఇట్ షుడ్ బి అన్ యాక్షన్. ఇక్కడ యాక్షన్ అంటే టర్నింగ్ అవే ఫ్రమ్ సిన్స్, చేంజ్ ఆఫ్ మైండ్, చేంజ్ ఆఫ్ డైరెక్షన్, లీవింగ్ యువర్ ఓల్డ్ సిన్ఫుల్ నేచర్ అండ్ టర్నింగ్ టువర్డ్స్ గాడ్. ఆల్ దీస్ థింగ్స్ షుడ్ అక్కర్. అది నిజమైన పశ్చాత్తాపం. అదే మారు మనసు కలగటం. సో ఎ మియర్ ఫీలింగ్ ఆఫ్ సారీ వోంట్ హెల్ప్, బట్ ఇట్ షుడ్ బి కంబైన్డ్ విత్ అన్ యాక్షన్. అదే బాప్తిస్మం ఇచ్చే యోహాను ఇక్కడ చెప్తారు, రిపెంట్ ఆఫ్ యువర్ సిన్స్ అండ్ టర్న్ టు గాడ్ అని. హిజ్ మెసేజ్ ఈజ్ ఎ కాల్ టు రిపెంటెన్స్. అలాగే రెండవది, ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ ఎట్ హ్యాండ్ అని ఉంది. అంటే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అని యోహాను అంటున్నారు. ఇక్కడ కంటెక్స్ట్లో మనం గ్రహించాల్సిన విషయం, కింగ్డమ్ అంటే ఇట్ డస్ నాట్ మీన్ ఎ ఫిజికల్ ప్లేస్, బట్ ఇట్ మీన్స్ ఎ గవర్నమెంట్. ఇట్ మీన్స్ గాడ్స్ రెయిన్ ఓవర్ అవర్ లైఫ్స్. ఇట్ మీన్స్ గాడ్స్ రూలింగ్ అవర్ హార్ట్స్. సో కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే గాడ్ గవర్నింగ్ యువర్ లైఫ్ అని అర్థం. వీ షుడ్ బి అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ హెవెన్ అని అర్థం. అందుకే మనం పరలోక ప్రార్థన చేసేటప్పుడు మీ రాజ్యం మాకు వచ్చునుగాక అని అంటాం. అంటే మా జీవితంలోకి మీ రాజ్యం రావాలి, మా హృదయాన్ని మీరు పరిపాలించాలి అని అడుగుతాం. ఎంత డీప్ మీనింగ్ ఉంది కదా. ఈ అంశం గురించి ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది, కానీ వీడియో లాంగ్ అవుతుంది. సో దెర్ ఇస్ ఎ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. ఆఫ్టర్ సీయింగ్ దిస్ వీడియో, యూ టేక్ టైమ్ అండ్ ట్రై టు డూ యువర్ ఓన్ రీసెర్చ్ ఆన్ దిస్ టాపిక్స్. కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అంటే ఏంటి, రియల్ హెవెన్ అంటే ఏంటి, సో దట్ యూ విల్ బి రివీల్డ్. ఓకే, వెన్ వీ మూవ్ ఫార్వర్డ్ టు వర్స్ 4, మాథ్యూ గివ్స్ డిస్క్రిప్షన్ అబౌట్ జాన్. ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకునివాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము అని రాయబడింది. అయితే ఇక్కడ అరణ్యములో ప్రకటించను, అడవి తేనె ఆహారము, ఈ పదాలు చూసి అడవి అంటే మనం సహజంగా ఫారెస్ట్ అనుకుంటాం, కానీ అది మనం అనుకునే గ్రీన్ ఫారెస్టో లేక ఒక కంప్లీట్ డ్రై డెజర్టో కాదు. జుడేయన్ విల్డర్నెస్ ఈజ్ ఎ హాట్ ఎరిడ్ రీజియన్ విత్ స్పార్స్ వెజిటేషన్ అండ్ లెస్ పాపులేషన్. మనం 5th verse చూస్తే ఇలా ఉంటుంది. Then people from Jerusalem and all Judea and all the region about the Jordan Valley were going out to him. అంటే even though it is wilderness, there are many audience for John. Many people came to John and got baptized in Jordan River. తరువాత వచనంలో చూస్తే పరిసయ్యులు సద్దుకయ్యులు కూడా ప్రదేశానికి వచ్చారు అని ఉంటుంది. అంటే వారు బాప్టిజం తీసుకోవడానికి రాలేదు, కానీ ఇంత జనాంగం తరలి వెళ్తుంది ఎందుకు అని అబ్జర్వ్ చేయడానికి, ఇన్వెస్టిగేట్ చేయడానికి వస్తారు. సో జాన్ ఆల్రెడీ నోయింగ్ ద రియల్ హార్ట్స్ అండ్ రియల్ ఇంటెన్షన్స్ ఆఫ్ దోస్ ఫారిసీస్ అండ్ సాడ్యూసీస్, హీ రిబ్యూక్స్ దెమ్ వెరీ షార్ప్లీ. ఇదంతా మనం వర్స్ 7 to 9లో చూడొచ్చు. ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్. ఈ భాగం వరకు మనం అర్థం చేసుకోవాల్సిన సారాంశం ఏంటంటే, ఫస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, రిపెంటెన్స్. ట్రూ రిపెంటెన్స్ అంటే కన్ఫెషన్ ఆఫ్ సిన్స్ మాత్రమే కాదు, బట్ ఇట్ ఇంక్లూడ్స్ టర్నింగ్ అవే ఫ్రమ్ సిన్స్ ఆల్సో. సెకండ్ థింగ్, వీ షుడ్ ఇన్వైట్ గాడ్స్ కింగ్డమ్ టు అవర్ లైఫ్స్. వీ షుడ్ అలౌ గాడ్ టు రూల్ అవర్ హార్ట్స్. పరలోకమందు మీ చిత్తం నెరవేరినట్లు భూమి యందును నెరవేరబడును గాక అని ప్రార్థిస్తాం. భూమి యందు అంటే మన యందు, మన జీవితాల యందు అని అర్థం. పరలోకంలో ఆయన పరిపాలన ఉంటుంది, అంటే ఆయన గవర్నమెంట్ ఉంటుంది. సో అక్కడ ఎల్లప్పుడూ ఆయన చిత్తం జరుగుతూనే ఉంటుంది. అలాగే భూలోకంలో కూడా మన జీవితాల యందు ఆయన గవర్నింగ్ రావాలని, ఆయన చిత్తం జరిగించమని మనం ప్రార్థన చేయాలి.
ఇప్పుడు మీరు ఈ భాగమంతా మరలా చదవండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ సజెషన్స్ వీ కెన్ హ్యావ్ ఎ డిస్కషన్ ఇన్ కామెంట్ బాక్స్. మిగతా భాగం మనం తరువాతి వీడియోలో అధ్యయనం చేద్దాం. అంటిల్ దెన్ రిమెంబర్ 3 things. హ్యావ్ 100% ఫెయిత్ ఇన్ యాహ్వే, నెవర్ సీజ్ టు ప్రే అండ్ వాక్ ఇన్ రిపెంటెన్స్ వే. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీతో ఉండునుగాక. ఆమేన్.